లక్నో వర్సెస్ జీటీ మ్యాచ్ మాత్రం ఏం జరిగిందో అర్థం కావట్లేదు కానీ ఆరెంజ్ క్యాప్ కోసం మాత్రం గొడవ జరుగుతుంది. గట్టిగా కొట్టుకుంటున్నారు. నాకంటే నాకు అని చెప్పి ఇద్దరు కాదు, కొంతమంది ప్లేయర్స్. ఇప్పుడు అంటే ఎవరు కొట్టుకుని లాస్ట్ ఫైనల్కి అయితే మాత్రం నికోలస్ పురం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకున్నా ఆ నెక్స్ట్ ఇన్నింగ్స్లోనే కంప్లీట్ చేసుకుని మళ్ళీ క్రాస్ చేసేసి నా గ్యాప్ నాకు ఇచ్చేయని చెప్పి ఆయన పెట్టేసుకుంటున్నాడు అనమాట. నికోలస్ పూరన్ ఈసారి ఆరెంజ్ గ్యాప్ కొట్టకుండా వదిలిపెట్టేది లేడు. ఫైనల్గా టోటల్ స్కోర్లో హైయెస్ట్ స్కోర్ తనదే ఉండాలని ఫిక్స్ అయినట్టున్నాడు గట్టిగా. వచ్చి ఆడిన ప్రతి మ్యాచ్లో పిచ్చ కొట్టడమే ఒకటే పనిగా పెట్టుకున్నాడు అనమాట. అంత బాగా ఆడుతున్నాడు. సిక్స్లు ఫోర్లు సింగిల్స్ డబుల్స్ అసలు చూడట్లేదుగా. అసలు ఛాన్సే లేదు అక్కడ, ఆలోచనే లేదు ఫస్ట్. అది మ్యాటరు. అండ్ మన జీటీ వాళ్ళు కూడా తక్కువేం కాదు. సాయి సుదర్శన్ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. పర్ఫార్మెన్స్ రన్నింగ్ అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్. అండ్ జీటీలో కూడా మంచిగా టాప్ స్కోర్స్ బాగానే ఉన్నాయి. బట్ టాప్ 5లో మాత్రం సాయి సుదర్శన్ ఉన్నాడు, అలాగే మన నికోలస్ పూరన్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు. వీళ్ళే కొట్టేసుకొని ఆరెంజ్ క్యాప్ను వాళ్ళ దగ్గర నుంచి అటెండ్ తిప్పుతున్నారు అనమాట. సో మొన్నేమో మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఆరెంజ్ క్యాప్ ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అయిపోయింది. ఇవాళ సుదర్శన్ అండ్ మళ్ళీ నికోలస్ పూరన్. అంటే ఇక్కడ కామన్గా నికోలస్ పూరన్కి మాత్రమే క్యాప్ చెందాలని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఆ క్యాప్ అటు తిరిగి మళ్ళీ తల మీదకే పోతుంది. ఏదైనా మ్యాచ్ మాత్రం స్కోర్ మాత్రం మామూలుగా ఉండట్లే. హిట్టింగ్స్ అంటే ఫస్ట్ గుజరాత్ ఆడిన బ్యాటింగ్కి కొడతారనుకున్నా 200 పైన, బట్ కొట్టలేకపోయారు. ఆల్మోస్ట్ 100 అబోవ్ ఫస్ట్ పార్ట్నర్షిప్ వచ్చింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్. బట్ తర్వాత వికెట్లు దడదా పడిపోవడం వల్ల వర్కౌట్ అవ్వాలి. 175 అరౌండ్ ఐ థింక్ సో, అంతే. 179 180 అయినాయి టోటల్. సో అది అనమాట, అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత వీళ్ళు చాలా ఈజీగా దాన్ని చేయగలిగేస్తారు. ఎందుకంటే ఉండేది అక్కడ మామూలు కాదు. ఓపెనర్స్ అంటే మన ఇవాళ రిషబ్ పంత్ వచ్చాడు ఓపెనర్గా, మార్చ్ లేడు. రిషబ్ పంత్ ఓపెనింగ్ దిగాడు. ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. బట్ గోయంక మామకి 27 లక్షలు 27 కోట్లు ఓకే పాపం. కానీ కెప్టెన్సీ ఉందిగా, కానీ ఆ కెప్టెన్సీ అన్న బాగా నడుస్తుంది. కనీసం అలా విన్ అన్న అవుతున్నారు కనీసం మ్యాచ్లు. ఇతను కొట్టకపోయినా విన్ అవుతున్నారు కాబట్టి కనీసం అట్లా సాటిస్ఫై అవుతున్నాడు గోయంక. లేకపోతే ఆ 27 కోట్లు కట్టి దానికి ఫైన్ కూడా అయిపోయి మొత్తం కలిపి ఒక 50 కోట్లు గడుచుకునేవాడేమో రిషబ్ పంత్. పోనీలే, మొత్తానికి రిషబ్ పంత్ మ్యాచ్లోనే గెలుస్తున్నందుకు ఒక ఆనందం. వాళ్ళు ఓపెనర్స్లోనే మ్యాచ్ ముగిచేస్తున్నారు. ఇంకా అంతవరకు పోనీ అట్లా వాళ్ళే దడ్దడా అంతా ఓపెనర్స్ పిచ్చ కొట్టుడే. ఇదే లక్నో వర్సెస్ జీటీఎల్ మ్యాచ్. ఇదే ఓన్లీ ఆరెంజ్ క్యాప్. అంతకంటే ఏం లేదబ్బా, ఇది మ్యాచ్.